ప్రకృతి మాతే నమః. ఈరోజు ప్రకృతి వైద్యంలో భాగంగా ఒక కొత్త మొక్కను మీకు పరిచయం చేయాలనుకున్నాను. దాన్ని మీరు అందరూ చూసే ఉంటారు. పల్లెటూర్లలో విరివిగా ఉంటుంది, పెంటల పైన ఉంటుంది, పొలాల గట్ల పైన ఉంటుంది, చేలల్లో ఉంటుంది, చిలకల్లో ఉంటుంది, వాగుల్లో ఉంటుంది. ఎక్కడైనా ఇది విరివిగా దొరికే మొక్క. కానీ ఈ మధ్యలో రైతులు గడ్డి మందులు చల్లటం వల్ల ఈ విత్తనం మనకు కనబడకుండా పోతుంది. కాబట్టి జ్ఞానవంతులు, ఆరోగ్య వర్ధిల్లాలనుకుంటే వాళ్ళందరూ, తర్వాత ఆరోగ్య అభిలాషులు ఈ మొక్కలను తెచ్చుకొని పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఈ విత్తనాలు కాపాడాల్సిన అవసరం ఉంది. ఇది ముందు తరాలకు బాగా ఉపయోగపడుతుంది. పూర్వీకులు కూడా ఈ ఆకుల్ని వాడుకొని ఈ చెట్లను పెంచుకొని వాళ్ళు ఆరోగ్యవంతులుగా నిండా 100 ఏళ్ళు బతికారు. మరి అట్లాంటి బతుకు మనం బతకాలని ఉండాలి కదా. అందులో భాగంగానే మనం ఈరోజు ఆ మొక్కను పరిచయం చేద్దాం. ఆ మొక్కే కాకమాచి, కామంచి లేదా బుడ్డగాష అని మన తెలంగాణలో అంటారు. ఇది సోలానేమ్ కుటుంబానికి సంబంధించింది. సోలానేమ్ అనేటువంటి కుటుంబానికి సంబంధించిన ఈ మొక్క, దీని శాస్త్రీయనామం సోలానేమ్ అమెరికనం అని పిలుస్తారు. శాస్త్రీయనామం కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పుడు మీకు డైరెక్ట్గా ఆ మొక్కని తీసుకెళ్ళి మీకు పరిచయం చేయడం జరుగుతుంది. దీనిలో 2 రకాలు ఉంటుంది. పెద్ద బుడ్డగాష, పెద్ద కామంచి, కాకమాచి లేదా చిన్న బుడ్డగాష, చిన్న కామంచి, చిన్న కాకమాచి అని పేర్లతో పిలుస్తారు. ఆ మొక్కను మీకు పరిచయం చేస్తాం రండి. ఇదండి, ఇది పెద్ద బుడ్డగాష అంటారు. దీని కాయలు ఇలా ఉంటాయి. ఈ ఆకులు పచ్చదనాన్ని పోలి బాగా పచ్చగా ఉంటాయి. దీనిలో పత్రహరితం కూడా బాగా ఉంటుంది. దీని కాయలు ఇలా ఉంటాయి. ఈ కాయల్ని కనుక మనం చూసినట్టయితే ఇందులో లోన ఇలా ఉంటుంది. ఇది ఇంకా పచ్చికాయ మాత్రమే, ఇంకా పండు కాలేదు. పండు కాయను కూడా వెతికి మీకు చూపిస్తాను. ఈ పండ్లను పిల్లలు, బడి పిల్లలు చాలా ఆనందంగా తెంపుకొని తింటారు. ఇవి పరికి పండ్లలాగా ఆనందంగా ఉంటాయి. దీంట్లో చిన్న చిన్న గింజలు ఉంటాయి. దీని ఇంకా పూర్తిగా పండు కాలేదు. ఇది పూర్తిగా పండు కాలేదు. ఈ పండు అయ్యాక తినడానికి చాలా రుచిగా ఉంటుంది. ఇలా తినొచ్చు మనం. పుల్ల పుల్లగా, తీయ తీయగా, చేదు చేదుగా ఉంటుంది. చేదు, వగరు, పులుపు కలిపినటువంటి మిక్సింగ్ ఉన్నటువంటి పండు ఇది. ఇది ఆరోగ్యానికి చాలా బాగా పనిచేస్తుంది. ఈ ఆకులు కుంభాకారంలో ఉంటాయి. ఇవి పచ్చగా హేపుగా పెరుగుతూ ఉంటుంది మొక్క. చేలల్లో బాగా పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ కాయలు గుత్తులు గుత్తులుగా ఉంటాయి. చూడండి కాయలు ఎలా గుత్తులు గుత్తులుగా ఉన్నాయో చూడండి. ఇది పండుకాయ. ఇలా పసువర్ణం రాగానే ఇది పండినట్టుగా మనం భావించాలి. మరి కాయ, ఈ ఆకుల్ని, ఈ పువ్వులు కూడా ఇదిగో ఈ పువ్వులు పచ్చగా పూస్తాయి. నీలివర్ణంలో కూడా పూస్తాయి. దీని యొక్క సమస్తం, దీని వేర్లు, దీని ఆకులు, దీని పళ్ళు, దీని పువ్వులు కూడా చాలా ఉపయోగపడుతుంది. ఇది 1 మీటర్ ఎత్తు వరకు మాత్రమే పెరుగుతుంది, అంతకంటే ఎక్కువ పెరగదు. అంటే 0.5 నుంచి 1 మీటర్, అర మీటర్ నుంచి మీటర్ వరకు పెరుగుతుంది. ఒకవేళ ఆరోగ్యమైనంత నేలలో అయితే ఇంకా మీటర్ వరకు పెరుగుతుంది.
ఇవి కూరల్లో పూర్వీకులు వండుకునేది, కూరల్లో ఒక భాగం. ఇది కంటి చూపును బాగా అభివృద్ధి పరుస్తుంది. ఎందుకంటే దీనిలో పత్రహరితం బాగా ఉంది, విటమిన్ ఏ బాగా ఉంటుంది. ఇది కళ్ళకు పెట్టింది పేరు. దీని యొక్క ఆకు రసాన్ని తాగిన ఇది కళ్ళకు బాగా ఉపయోగపడుతుందని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా ఈ చెట్లను విరివిగా పెంచుకొని మన తెలంగాణ ప్రజలు కానీ, ఆంధ్ర ప్రజలు కానీ, ప్రపంచ ప్రజలు కానీ ఇట్లాంటి పండ్లను రోజు ఒక 5-6 తిన్నట్టు అవుతే మన శరీరంలో ఉన్నటువంటి రుగ్మతలు చాలా వరకు తగ్గుముఖం పడతాయి. ఇప్పుడు ఈ ఆకును చూశారు కదా, ఈ చెట్టును కూడా చూశారు. ఇది రక్తాన్ని వృద్ధిపరుస్తుంది, వీర్యంలో వేడిని పుట్టించి మగతనాన్ని పెంచడంలో మరింత ఉపయోగపడుతుంది. రక్త వృద్ధితో పాటు వీర్య వృద్ధితో పాటు వీర్యంలో వేడిని పుట్టిస్తుంది. ఇది చాలా రకాలుగా రక్తహీనత ఉన్న వాళ్ళు దీని ఆకు పసరిని కనుక తాగినట్టు అయితే తగ్గడానికి వీలవుద్ది. తప్పనిసరిగా దీన్ని ఆరోగ్య అభిలాషులందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. తర్వాత మరొక చెట్టు చిన్న బుడ్డ కామంచి, బుడ్డ కాశ లేదా కాకమాచి అనే ఆకును కూడా మీకు పరిచయం చేస్తాం రండి. ఈ 2 ఆకుల గుణాలు ఒకటే. 2 ఆకులు కూడా పచ్చగా ఉంటాయి, చిన్న చిన్న గుత్తులుగా పళ్ళు కాస్తాయి. ఇది పెద్దగా కాస్తుంది కాయలు, ఆ చెట్టు చిన్న చిన్న పళ్ళు గుత్తులు గుత్తులుగా ఉంటాయి. కాబట్టి ఈ 2 గుణాలు కలిపినటువంటి ఈ చెట్లని ఇళ్ళల్లో పెంచుకుంటే మన పెరటి మొక్కల్లాగా పెంచుకున్న ఆరోగ్యవంతంగా మీరు జీవించవచ్చు. ఆరోగ్యవంతులు అవ్వాలంటే తప్పనిసరిగా ఈ కాకమాచి చెట్టును మనం ఇళ్ళల్లో పెంచుకోవాల్సిందిగా కోరుతున్నాను. మనం ఇంతకుముందు పెద్ద కాకమాచి, పెద్ద కామంచి, పెద్ద బుడ్డగాశ ఆకును పరిచయం చేశాను. ఇప్పుడు చిన్న కామంచి, చిన్న కాకమాచి, చిన్న బుడ్డగాశ ఆకుని మీకు పరిచయం చేస్తున్నాను. ఈ 2 ఆకుల్లో కూడా ఒకే గుణం కలిగి ఉంటుందని చెప్పాను. దీనిలో విటమిన్ సి, విటమిన్ B6, కాల్షియం, సున్నము, తర్వాత ఐరన్ విరివిగా ఉంటుంది. కాబట్టి ఇది చాలా బాగా పనిచేస్తుంది. చూడండి, ఈ కాయల గుత్తులు చూడండి. దీన్ని మేము కావాలని మా తోటలోనే పెంచాం. ఈ విత్తనాన్ని కాపాడి దీన్ని ప్రవర్ధనమానం చేయాల్సిన అవసరం ఉన్నది. ఆరోగ్యవంతులందరికీ కూడా ఈ ఆహారాన్ని అందించవలసిందిగా మేము అనుకుంటున్నాం. కాబట్టి ఈ కాయలు చూడండి, గుత్తులు గుత్తులుగా ఎలా ఉన్నాయో ఇట్లా చూడండి. దీన్ని చిన్న కామంచి, చిన్న బుడ్డగాశ ఆకు అంటారు. తర్వాత దీంట్లో ఎవ్వరికి తెలియని ఒక మంచి ముఖ్యమైన విషయం ఉంది. ఈ ఆకుల్ని తెంపుకొని నల్ల నువ్వులను నూనెలో కాచి వడబోసుకొని రోజు 2 చుక్కలు ముక్కులో వేసుకున్నట్టు అయితే తెల్ల వెంట్రుకలు అన్నీ కూడా నల్లగా మారుతూ ఉంటాయి. తెల్ల వెంట్రుకలు నల్లగా మారడానికి మనం ఎన్నెన్నో ఔషధాలు, ఎన్నెన్నో కంపెనీల యొక్క ప్రోడక్ట్స్ను వాడుకొని ఉన్న వెంట్రుకల్ని ఊసిపోస్తూ అవి ఊడిపోతూ ఉంటే చూస్తూ ఉంటూ తర్వాత గుండు మాత్రమే మిగిలే స్థితికి చేరుతూ ఉన్నాం. ఈ అందాల పోటీ ప్రపంచంలో మనము ప్రదర్శనకే సరిపోతుంది తప్ప ఫలితాలు లేకుండా పోతుంది. కాబట్టి మనం ప్రకృతిలో దొరికినటువంటి ఈ చిన్న కామంచి యొక్క ఆకులను తెంపుకొని దాని యొక్క పసరు తీసుకొని, ఆ పసరు ఎంతైతే ఉంటుందో, సపోజ్ మనకి ఒక 50 గ్రాముల పసరు వెళ్తే 50 గ్రాముల నువ్వుల నూనె కలిపి మనం కాచి వడబోసుకున్నట్టు అయితే వాటిని భద్రపరుచుకొని ఒక గాజు సీసాలో రోజు 2 చుక్కలు ముక్కులో వేసుకున్నట్టు అయితే, పడుకునేటప్పుడు వేసుకున్నట్టు అయితే నాసికా రోగాలతో పాటు, కర్ణ రోగాలతో పాటు వెంట్రుకలు నల్లబడడానికి ఇది ఒక అమోఘమైన మొక్కగా మన పూర్వీకులు మన గ్రంథాలలో రాసి ఉన్నారు. దాన్ని వాడి మీరు ఫలితాలు కూడా చూడండి, మాకు తెలపండి. నోటిలో కొందరికి పొక్కులు అవుతూ ఉంటాయి. అల్సర్ పొక్కులు కానీ, ఈ సైడ్ కానీ మధ్యలో కానీ చిన్న చిన్న కురుపుల్లాగా కొన్ని అవుతూ ఉంటాయి. అది కొందరికి నోటి దుర్వాసన కూడా ఉంటుంది. మరి ఈ సమస్య పోవాలంటే ఈ ఆకుల రసాన్ని తాగినట్టు అవుతే, పుక్కిలించినట్టు అవుతే నోటిలో పుండ్లు, అల్సర్లు కూడా తగ్గిపోతూ ఉంటాయి. అదే కాకుండా చిన్న పిల్లలకు దంతాలు వచ్చే సమయంలో, అంటే పళ్ళు 5 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల మధ్య చిన్న పిల్లలకు మనకు దంతాలు వస్తూ ఉంటాయి, పళ్ళు వస్తూ ఉంటాయి. కొత్త పళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి ఇదంతా నొప్పిగా ఉంటుంది. కాబట్టి ఈ తైలాన్ని కాచి, నువ్వుల నూనెలో కాచి ఆ తైలాన్ని భద్రపరుచుకొని పళ్ళు వచ్చే సమయంలో ఈ పళ్ళు ఏవైతే ఈ బాధగా ఉంటాయో, ఇక్కడ కొత్త పళ్ళు వచ్చినప్పుడు బాధ ఉంటాయో, దీని ఆయిల్ను ఈ పసరుతో కాచినటువంటి ఆయిల్ని కనుక ఈ దంతాలకు చుట్టుపక్కల రాసినట్టయితే
నొప్పులు తగ్గుతూ ఉంటాయి. చిన్నపిల్లలకి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటాయి. అలా నొప్పుల నుంచి కూడా మనం ఉపశమనం ఈ మొక్క ద్వారా ఇవ్వవచ్చు. శ్వాస సంబంధించినటువంటి దగ్గు ఉన్నవాళ్ళు, అస్తమా ఉన్నవాళ్ళు కూడా, శ్వాస సరిగ్గా ఆడని వాళ్ళు కూడా ఈ ఆకును కనుక ఒక 10 ml ఉదయం, 10 ml సాయంత్రం కనుక తీసుకొని దీని యొక్క ఆకు పసరును తాగినట్టు అయితే దగ్గులు తగ్గిపోతూ ఉంటాయి. ఇది కఫ, వాత, పిత్త విషయంలో కూడా అల్పకాలంలోనే మంచి నయం చేసే గుణం కలిగి ఉన్నటువంటి మొక్క. అంతేకాకుండా హృదయ రోగులు అంటే హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళందరూ, హార్ట్ ప్రాబ్లం ఎవరికైతే ఉంటుందో ఆ హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఈ మొక్కను, దీని యొక్క రసాన్ని నువ్వుల నూనెలో కలిపి రోజు ఒక 10 ml, 5 ml ఉదయం, 5 ml సాయంత్రం కనుక తీసుకున్నట్టయితే హృదయ సంబంధించినటువంటి రోగాలు కాకుండా శ్వాసకోశ వ్యాధులు కూడా తగ్గి, దగ్గు కూడా తగ్గి చాలా హాయిగా రోగి రిలీఫ్గా, ఉపశాంతిగా పడుకోవడానికి కానీ ఆయన ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా ఈ మొక్క మనకు కాపాడుతుంది. తప్పనిసరిగా ఈ మొక్కను ఈ హృదయ రోగులు, శ్వాసకాప రోగులు కూడా వాడుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఆకును ఇంతకుముందు మనం చెప్పాం కదా, హృదయ రోగులకు తేనె లేదా నువ్వుల నూనెలో కలిపి కూడా వాడుకోవచ్చు. అదే రకంగా దీని యొక్క పసరును ఒక అరకిలో తీసుకొని, అరకిలో పసరులో నల్ల నువ్వులను అరకిలో తీసుకొని బాగా కాచి, 1/2 లీటర్ మాత్రమే మిగిలే వరకు కాచి దాన్ని వడబోసుకొని భద్రపరిచి పొద్దున ఒక 15 ml, సాయంత్రం ఒక 15 ml కనుక తీసుకొని తాగినట్టు అయితే వీళ్ళకి ఏం జరుగుతుంది? గాల్ బార్డర్లో రాళ్ళు వచ్చిన వాళ్ళు, కాలేయ సంబంధించిన వాళ్ళు, ఎవరైతే తాగి కడుపు ఉబ్బి బాణపుట్ట పెరిగి కాలేయం ఉబ్బి, కాలేయం గట్టిపడి, కాలేయం ఫంక్షన్ తగ్గినప్పుడు, దాని యొక్క నిర్వహణ తగ్గినప్పుడు, పక్కనే లోన ఉన్నటువంటి గాలి బార్డర్లో రాళ్ళు వచ్చినప్పుడు, గాలి బార్డర్ కూడా సరిగ్గా పనిచేయనప్పుడు తప్పనిసరిగా ఈ నువ్వుల నూనెలో కాచి తీసుకొని వడబోసి భద్రపరుచుకొని రోజు 15 ml ఉదయం, సాయంత్రం 15 ml తాగినట్టు అయితే గాల్ బార్డర్ సమస్యలు, లివర్ సమస్యలు అన్నీ కూడా తగ్గుతూ ఉంటాయి. అజీర్తితో బాధపడే వాళ్ళు ఈ చెట్టు యొక్క ఆకు రసాన్ని ఒక 10 ml భోజనం తర్వాత మాత్రమే తీసుకోవాలి, భోజనానికి ముందు తీసుకోకూడదు. అప్పుడు అజీర్తి సమస్యలు, తేన్పులు, గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు కూడా ఆ రసం పోయి జీర్ణాశయంలో కలిసి, ఆహారంతో కలిసి అజీర్తి సమస్యను తగ్గిస్తూ ఆకలిని పెంచడానికి ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ప్లీహ వృద్ధి, స్ప్లీన్ పెరిగినప్పుడు, ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గినప్పుడు షుగర్ పేషెంట్లు చాలామంది బాధపడుతూ ఉంటారు. స్ప్లీన్ తన యొక్క నిర్వహణ తగ్గించినప్పుడు, ఆ ప్లీహ వృద్ధి జరిగినప్పుడు ఈ ఆకు యొక్క రసాన్ని జీలకర్ర, సైంధవ లవణంతో కలిసి కనుక మనం వాడుకున్నట్లయితే, సైంధవ లవణం ఒక 10 grams, జీలకర్ర ఒక 20 grams, తర్వాత దీని ఆకు ఒక 50 grams తీసుకొని కలుపుకొని మిక్సింగ్ ఉదయం, సాయంత్రం కనుక తాగినట్టు అయితే 20 నుంచి 30 ml వరకు కూడా తాగొచ్చు. ఆహారానికి ముందు తాగొచ్చు, ఆహారం తర్వాత కూడా దీన్ని తీసుకునే వీలు ఉంటుంది. కాబట్టి మిత్రులారా, ఈ ఆకు యొక్క పసరును కనుక తీసుకున్నట్టయితే ఎవరికైతే ప్లీహము పనిచేయదో వాళ్ళందరికీ కూడా ప్లీహం యాక్టివేట్ అయ్యి తన నిర్వహణ సరిగ్గా చేసుకొని అక్కడి నుంచి ఇన్సులిన్ ఉత్పత్తి చేసుకునే దశకు పెరుగుతూ ఉంటుంది. నీటి వల్ల, ఆహారము కలుషితం కావటం వల్ల, బాడీలో మెటబాలిజం ఇంబ్యాలెన్స్ అయినప్పుడు, అసమతుల్యమైనప్పుడు మనకి కామెర్లు అనే వ్యాధి వస్తూ ఉంటుంది. కామెర్లు అనే వ్యాధి ఒక వైరస్ వల్ల వస్తుంది కాబట్టి ఆ వ్యాధి తగ్గాలనుకుంటే దీని పసరులో పసుపు కలుపుకొని రోజు 20 ml ఉదయం, 20 ml సాయంత్రం తాగినట్టయితే పచ్చ కమ్మర్ల వ్యాధి పూర్తిగా నయమవుతుంది. కాబట్టి జాయిండీస్ ఉన్న వాళ్ళు తప్పనిసరిగా ఈ చెట్లను పెంచుకోండి. చాలామంది
ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ మూత్రాశయం నిండి మూత్రం పోసే సమయం దాకా వాళ్ళు ఆగలేరు. ఒక్కోసారి అది లాగులో పడవచ్చు, చీరలో పడవచ్చు, తొడల పంటి కూడా మూత్రం జారిపోతూ ఉంటుంది. మూత్రాశయం పట్టు లేకపోవటం వల్ల అది జరుగుతూ ఉంటుంది. కాబట్టి అతిమూత్ర వ్యాధి ఉన్న వాళ్ళు దీని ఆకు యొక్క పసరును తప్పనిసరిగా మీరు ఒక 20 ml చొప్పున ఉదయం సాయంత్రం తాగినట్టయితే మూత్ర సంబంధించినటువంటి వ్యాధులు పూర్తిగా పోయి మనం మూత్ర విసర్జన చేస్తున్న సమయం దాకా కూడా ఆపుకునే శక్తి మన బాడీలో మూత్రాశయానికి ఒక బలాన్ని చేకూరుస్తుంది. ఇది బలవర్ధకమైన మొక్క కాబట్టి లూజ్గా వాటరు మనకు యూరిన్ పోతున్నప్పుడు, మూత్రం పోస్తున్నప్పుడు మనం తెలియకుండా జారిపోతుంటుంది. అట్లాంటి సమస్యలు ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఈ మొక్కను వాళ్ళకి తెలియకపోవడం వల్ల జరుగుతూ ఉన్నది. మూత్రం ఆపుకోలేని వాళ్ళు, మూత్రం కంట్రోల్ చేసుకోలేని వాళ్ళు, మూత్రం పోసేదాకా ఆగని వాళ్ళు తప్పనిసరిగా ఈ మొక్కను వాడుకోవాలి. దీని యొక్క పసరును కనుక తాగితే సరిపోతుంది. దీనిలో ఏం కనపాల్సిన అవసరం లేదు. కానీ కొందరికి చాలా ఇబ్బందులు, మెంటల్ టెన్షన్, అశాంతి అలజడిలో కూడా మనశ్శాంతి లేకుండా బతికేటువంటి జనాలు చాలా ఉన్నారు. అట్లాంటి వాళ్ళందరికీ కూడా నిద్రాభంగం జరుగుతూ ఉంటుంది. ఏదో ఆలోచిస్తారు, ఎంతకు నిద్ర రాదు, చాలా ఇబ్బంది పడుతూ నిద్రపోతారు. ఎప్పుడో కానీ నిద్రలోకి జారుకోరు. కానీ మంచి నిద్ర, ప్రశాంతంగా నిద్ర పట్టాలనుకున్నప్పుడు ఈ ఆకు యొక్క పసరులో 10 గ్రామ్ బెల్లం కలుపుకొని 20 ml ఈ రసంలో పడుకునే ముందు తాగినట్టయితే ఉదయం వరకు కూడా తెలివి రాకుండా పడుకుంటారు. ఎలాంటి డిస్టర్బ్ జరగదు. కాబట్టి నిద్రాభంగం అనేది జరగకుండా ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా నిద్రాభంగం కలిగేటువంటి వ్యక్తులందరూ దయచేసి ఈ మొక్కను వాడండి. ఇది నమ్మండి. ఒకసారి మీరు మీ జీవితంలో ప్రయోగించి చూడండి. తప్పనిసరిగా సుఖ నిద్ర పడుతుంది. ఆకుల రసాన్ని తీసుకొని చర్మం పైన వచ్చేటువంటి దుద్దర్లు, దద్దులు, చిన్నగా దురద వస్తూ ఉంటుంది. అట్లాగే కుష్టి వ్యాధి ఉన్న వాళ్ళు ఉంటారు, తగ్గుతూ ఉంటుంది. దీని రసాన్ని కనుక దానిపైన రాసినట్టయితే కుష్టి వ్యాధి, దద్దులు తగ్గుతాయి. అంతేకాదు ఈ రసాన్ని కనుక ఖచ్చితంగా ఒక 40 రోజులు తాగితే ఫైల్స్తో బాధపడే వాళ్ళందరూ కూడా పూర్తిగా జీవితంలో ఫైల్స్ రాకుండా ఈ ఆకు యొక్క రసం ఉపయోగపడుతుంది. ఆ తర్వాత తినవలసినటువంటి ఆహార పదార్థాలు డాక్టర్ను సంప్రదించి అతి వేడైనటువంటి వస్తువులు, మాంసాహారాలు, చేపలు, గుడ్లు, చికెన్, మటన్ ఇవన్నీ కూడా మానుకోవాల్సి ఉంటుంది. ఫైల్స్ ఉన్న వాళ్ళకి ఇది తొందరగా పనిచేసే మొక్క. దీని పసరును తప్పనిసరిగా తాగాల. కాబట్టి ఫైల్స్ ఉన్న వాళ్ళు దీన్ని వాడుతూ మీ రోగాన్ని ఉపశమనం పొందండి. మధ్యలో ఇక్కతో బాధపడుతున్నటువంటి రోగులు ఎక్కువ అవుతున్నారు. అంటే ఎక్కిళ్ళు. ఆ ఎక్కిళ్ళు వస్తున్న వాళ్ళు ఈ ఆకు యొక్క రసాన్ని కనుక తాగినట్టయితే ఎక్కిళ్ళు తగ్గిపోతూ ఉంటాయి, ఎక్కిళ్ళు రాకుండా ఉంటాయి. ఎక్కిళ్ళు వచ్చినటువంటి పేషెంట్లందరూ కూడా దీని యొక్క రసాన్ని వాడండి. తర్వాత కడుపులో అల్సర్లు ఉన్నవాళ్ళు, కడుపులో మంట ఉన్నవాళ్ళు, కడుపులో తిన్న వెంటనే ఒక సెన్సేషన్, బర్నింగ్, ఒక మంటలాగా అనిపిస్తున్న వాళ్ళందరూ కూడా ఈ ఆకును రోజు ఉదయం 20 ml, సాయంత్రం 20 ml వాడినట్టయితే కడుపులో పుళ్ళు, అల్సర్, దాదాపు క్యాన్సర్కు దగ్గరగా వచ్చినటువంటి పుళ్ళు కూడా మానడానికి చాలా ఉపయోగపడేటువంటి మొక్క. ఈ మొక్క ఇంత మంచి ఔషధాలు కలిగిన మొక్క కాబట్టి మనం ప్రతి ఇంట్లో ఈ మొక్కను పెంచుకొని మన ఆహారాన్నితో పాటు దీన్ని వాడుకోవచ్చు. ఆకుకూరల్లో వాడుకోవచ్చు, పప్పులో వాడుకోవచ్చు. ఏ కూర వండుకున్నా 4-5 ఆకుల్ని తెంపి మనం కూరలు వేసుకున్నట్టయితే ఇన్నిసార్లు చెప్పినటువంటి, ఇన్ని విధాలుగా చెప్పినటువంటి ఎన్నో రోగాల గురించి మనం కూర వండుకొని తింటే సరిపోతుంది. అన్ని రోగాలు తగ్గుతాయి. ఏది చేతగాని వాళ్ళు, తేనె దొరకని వాళ్ళు, బెల్లం దొరకని వాళ్ళు ఖాళీ కూరల్లో ఈ ఆకును వండుకోండి. ఈ పళ్ళు దొరికినప్పుడు తినండి. ఈ పూలు, ఆకులు బాగా పనిచేస్తాయి. మరొక విషయం, మీకు చాలా ఇంపార్టెంట్ అయిన విషయం ఏమిటంటే, ఇప్పటి వరకు కూడా ఎవరికి తెలియని ఒక విషయం ఉంది. కళ్ళ చూపు లేని వాళ్ళు,
కళ్ళల్లో కలర్ కనబడుతున్న వాళ్ళు, కలర్ బ్లైండ్ అవుతారు. అలాంటి వారు అంటే కళ్ళల్లో చూస్తున్నప్పుడు కొందరికి ఈ తెలుపు బ్లూ కలర్లు కనబడుతూ ఉంటాయి. అట్లాంటి వారికి నల్ల నువ్వుల నూనెలో 1 లీటర్ నూనెలో 1 లీటర్ రసాన్ని ఈ ఆకుల యొక్క రసాన్ని తీసుకొని కాచి వడబోసి, చూపు లేని వాళ్ళు, చూపు తగ్గిన వాళ్ళు, చూపు మందగించిన వాళ్ళు, మసక వస్తున్నటువంటి కళ్ళ వ్యాధులకు ఇది గొప్ప వరమైనటువంటి మొక్క. ఈ ఆకుల యొక్క రసాన్ని కనుక మనం నల్ల నువ్వుల నూనెలో కాచి వడబోసి భద్రపరుచుకొని రోజు 10 ml ఉదయం, రోజు 10 ml సాయంత్రం చేసుకుంటే 1 లీటర్ నూనె అయిపోయేసరికి మీ కడుపులో పడి మీ శరీరంలో ఇంకిపోయిన తర్వాత, మీకు అది జీర్ణమైన తర్వాత నరంలో ఉన్నటువంటి సూక్ష్మ నరాలు కూడా యాక్టివేట్ అయ్యి మీరు ఆకాశంలో పగలు మాత్రమే మీరు ఆకాశంలో చూసినట్టయితే చుక్కలు కనబడేటువంటి నేత్ర సంబంధించినటువంటి సూపు పెరుగుతూ ఉంటుంది. కాబట్టి నేత్రం సంబంధించినటువంటి సూపును పెంచుకోవాలనుకున్నప్పుడు ఇది తప్పనిసరిగా ఈ ఆకును మనం వినియోగించుకోవాలి. కంటి చూపుతో బాధపడే ప్రతి రోగికి మనం ఏంటంటే ఈ ఆకును నువ్వు నూనెలో కాచి వడబోసి తాగండి. కాబట్టి కంటి చూపులో ఉన్నటువంటి నరాలు, సూక్ష్మ నరాలకు రక్తం అందకపోవటం వల్లనే చూపు యొక్క అవకాశం తగ్గిపోతూ ఉంది. ఎప్పుడైతే ఈ నూనె తాగుతూ ఉంటామో ఆ సూక్ష్మ నరాల వరకు కూడా రక్తం చేరుకొని దాంట్లో ఉన్నటువంటి విష పదార్థాలు సూక్ష్మ నరాల నుంచి బయటకు వచ్చేసి మీకు చూపు ఎక్కువ కనబడి పగలు చుక్కలు చూసేటువంటి స్థాయికి మీరు ఎదుగుతారు. తప్పనిసరిగా కంటి చూపు కోసం అయితే ఈ మొక్కను తప్పనిసరిగా మీరు వాడండి. ఈ 2 చెట్ల గురించి మీకు చెప్పడం జరిగిందండి. పెద్ద కామంచి చేశాను, దాన్ని పెద్ద బుడ్డగాష, పెద్ద కాకమాచి అంటారు. ఇది కూడా చిన్న బుడ్డగాష, చిన్న కామంచి అంటారు. దీన్ని కూరలు ఎక్కువ వాడుకుంటారు. పెద్ద కామంచి కంటే ఎక్కువ ఔషధ గుణాలు కలిగినటువంటి ఈ మొక్క చిన్న కామంచి మొక్క. దీని పువ్వుల సమయంలో, ఈ గుత్తుల సమయంలో, ఈ పళ్ళ సమయంలో తప్పనిసరిగా వీటి పళ్ళను మీరు తినాల్సిందిగా కోరుతున్నాను. ఈ పళ్ళు చాలా టేస్ట్గా ఉంటాయి, పుల్లగా, తీయగా, చేదుగా ఉంటాయి. తప్పనిసరిగా ఈ మొక్కను శ్రోతలందరూ కూడా పెంచుకొని ఈ 2 చెట్లను మన ఇంటి ఆవరణలో పెంచుకున్నట్టయితే ఇప్పుడు ఇంతకుముందు చెప్పినటువంటి వీడియోలు చెప్పినటువంటి అన్ని రోగాలకు ఇది ఒక దివ్య ఔషధంగా పనిచేస్తుంది. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్టు అవుతే, మీకు మరిన్ని వీడియోలు, ఆరోగ్యపరమైన వీడియోలు పొందాలనుకున్నప్పుడు మాకు కూడా మీరు సపోర్ట్ ఇచ్చినట్టు అవుతుంది. తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయాల్సింది